అందరికీ నమస్తే అండి. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచింది. సో 100 రోజులలో విజయ్ ప్రభుత్వం మీద పెద్దగా ఆరోపణలు అయితే ఏమీ లేవు. కొంత ట్రాన్స్పరెన్సీ బాగుంది అండ్ పరిపాలనలో కొంత సంస్కరణలు మార్పులు తీసుకొస్తున్నారని మంచి పేరు అయితే ఉంది. సో ఇప్పటి వరకు వివాదాలు, కేసులు, ఆరోపణలు పెద్దగా ఏమీ లేవు. మొన్న ఉదయనిధి స్టాలిన్ గారు ఏదో ఒక రాంగ్ కామెంట్, త్రిష అని విజయ్ని ఉద్దేశించి రాంగ్ కామెంట్ చేసి కేసు పెట్టి అరెస్ట్ అవ్వడం తప్పితే ఇంక వేరే ఏమీ లేవు. అయితే ఎందుకో ఈరోజు 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఒక అతి చేశారేమో, అతి ప్రచారం చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈనాడులో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇదిగోండి, తెలుగు పత్రికలకు యాడ్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఈనాడులోనే కాదు, ఇదిగోండి హిందూలో వచ్చిన యాడ్ ఇది. హిందూలో ఇచ్చారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చారు, టైమ్స్ నౌలో ఇచ్చారు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇచ్చారు, డెక్కన్ క్రానికల్లో ఇచ్చారు. అంటే నేషనల్ మీడియాలో ఉన్న అన్ని ప్రధాన పత్రికల్లో ఇచ్చారు. తమిళనాడులో ఉన్న దాదాపుగా 12 ప్రధాన పత్రికల్లో ఇచ్చారు. సౌత్ ఇండియాలో మలయాళ మనోరమ, కేరళలో ఉన్న ప్రధాన పత్రిక, మలయాళంలో అది టాప్ పేపర్ అనమాట. అండ్ తెలుగులో ఉన్న హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పేపర్కి ఇచ్చారు. సో తమిళనాడు పేపర్లకు ఇచ్చుకోవడంలో తప్పులేదు. అండ్ నేషనల్ మీడియాలో టాప్ 3లో ఉన్న పేపర్లకు ఇచ్చుకోవడంలో తప్పులేదు. కానీ తమిళ మీడియాలో అన్ని మీడియాలకి, నేషనల్ మీడియాలో అన్ని మీడియాలకి, తెలుగు, మలయాళం, కర్ణాటక అన్ని పేపర్లకి, సౌత్ ఇండియాలో అన్ని పేపర్లకి ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి? దుబారా ఖర్చు కాదా? అతి ప్రచారం కాదంటారా? సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. ఇక్కడ 100 రోజుల పాలన అని చెప్పి అన్ని తరాలు మెచ్చిన ప్రభుత్వం అని, మహిళలకు రక్షణ కొరకు సింగప్పన్ ప్రత్యేక టాస్క్ ఫోర్సు, అలాగే తాయ్ మామన్ తంగ మోదిరం పథకం, ఇవన్నీ తెలుగు వాళ్ళకి ఏమైనా అర్థమవుతాయా? తెలుగు వాళ్ళకి ఏమైనా అవసరమా ఇవి యాడ్? ఇలా యాడ్ అవ్వడానికి కనీసం ఈనాడులో ఇలా ఫస్ట్ పేజ్ యాడ్ అయ్యడానికి ఒక 40 లక్షలు 45 లక్షలు కడతారుగా. అలా మొత్తం మీద అన్ని పత్రికలకు యాడ్లు ఇవ్వడానికి, 100 రోజుల పాలన యాడ్ అవ్వడానికి 50 కోట్లైనా ఖర్చు పెట్టుంటారు. 50 కోట్లకు పైగానే అయ్యి ఉంటుంది. వెట్రి తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్ 2026 1,00,000 కోట్ల పెట్టుబడి వచ్చిందంట. విద్యా సంస్థలు, దేవాలయాలు మరియు బస్టాండ్ల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలు మూసివేశారంట. వెట్రి నైపుణ్య శిక్షణ పథకం 12 లక్షల మంది విద్యార్థులకు మరియు 1,00,000 మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారంట. అలాగే టిఎన్ వెట్రి నీటి సరఫరా, ఏంటి అన్ని వెట్రి, మొత్తం వెట్రి గృహ నిర్మాణ పథకం, వెట్రి 150 పథకం, వెట్రి మగలీర్ మేకల పెంపకం పథకం, సో అన్నన్ సీర్ పథకం, మహిళల వివాహానికి 8 గ్రాములు బంగారు నాణెం మరియు పట్టుచీర అందిస్తారు. కేటాయింపు 812 కోట్లు కేటాయించారు ఈ మధ్య బడ్జెట్లో. అలాగే మత్తు పదార్థాలు మరియు ముఠాల నిరోధక ప్రత్యేక టాస్క్ ఫోర్స్, డ్రగ్స్ రవాణా అరికట్టడానికి 65 ప్రత్యేక టాస్క్ ఫోర్స్. అలాగే రైతులకు 6,000 కోట్ల పంట రుణాలు మాఫీ చేశారంట. కళాశాల విద్యార్థుల కోసం వెట్రి ల్యాప్టాప్ పథకం అంట. వెట్రి అంటే అర్థం ఏంటంటే విజయం, గెలుపు. సో అన్నిటికీ కూడా గెలుపు, వెట్రి నైపుణ్య శిక్షణ, వెట్రి నీటి సరఫరా, వెట్రి 150, వెట్రి గృహ నిర్మాణ పథకం. సో అన్నిటికీ ఈ గెలుపు అనేది, విజయం అనేదాన్ని జోడించారు. అంటే సీఎం పేరు విజయ్ కాబట్టి విజయ్ అని జోడించేలాగా, విజయం అని వచ్చేలాగా ఇచ్చారో లేకపోతే మీనింగ్ ఏంటో కానీ ఓవరాల్గా అంటే నేను అనుకోవడం, తెలుగు పత్రికలకు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇతర భాషా పత్రికలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. తమిళనాడు ఏమి మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం కాదు. అండ్ మన రాష్ట్రంలాగే తమిళనాడు కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులు చేస్తూ నడిపిస్తున్నారు. అండ్ కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా వాళ్ళకి అంతంత మాత్రంగానే ఉంటుంది. రాజకీయాలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చీప్గా చాలా దారుణంగా తయారయ్యాయి. సో ఇటువంటి సమయంలో అక్కడ ఆల్రెడీ ఫ్రీబీస్ చాలా ఇస్తున్నారు, ఉచిత పథకాలు చాలా ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉచిత పథకాలకు ఆద్యం పోసింది తమిళనాడే. ఇప్పుడు దాన్ని మనం కొంచెం ముందుకు తీసుకువెళ్ళాం. ఇప్పుడు అతి ప్రచారానికి ఆద్యం పోసింది కూడా తమిళనాడేనేమో. యాక్చువల్లీ ప్రభుత్వంలో సంస్కరణ, పాలనలో సంస్కరణ అంటే పబ్లిసిటీ. ఇదే విజయ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా నమ్ముకోకుండా కేవలం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి సీఎం అయ్యారు, అన్ని సీట్లు గెలుచుకున్నారు. కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇన్ని కోట్లు ధారపోసి యాడ్లు ఎందుకు ఇస్తున్నారు అనేది అక్కడ ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ సలహాదారులు ఎవరో ఒకళ్ళు ఉండాలి, వాళ్ళే చెప్పాలి. థ్యాంక్ యూ. సో ఇక్కడ మరో విషయం కూడా మనం చెప్పుకోవాలి. యాక్చువల్లీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజుల్లో నేరుగా సీఎం విజయ్ మీద ఎటువంటి ఆరోపణలు లేవు. కానీ తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఆయన బీజేపీలో లేరులే, అన్నామలై గారు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు. మంత్రులంట యావరేజ్గా ఒక 4% వరకు కమిషన్ తీసుకుంటున్నారంట. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోంది, సీఎం గారు అవినీతి చేయట్లేదు, సీఎం బాగానే పరిపాలిస్తున్నారు, కానీ మంత్రులు మాత్రం అవినీతి చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులు కేటాయించడానికి 2 to 4%
కమిషన్ తీసుకుంటున్నారు, మేము ఎన్నికల్లో చాలా ఖర్చు చేశాము, మా పార్టీకి ఫండింగ్ కావాలి అండ్ మాకు చాలా డబ్బులు అవసరం ఉంది, కాబట్టి మాకు పర్సంటేజ్ ఇవ్వకపోతే మీకు ప్రాజెక్ట్ ఇవ్వము, కాంట్రాక్ట్ ఇవ్వము అని చెప్పి ఓపెన్గానే మాట్లాడుతున్నారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు కూడా ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు నేను బయట పెడతాను అని చెప్పి కూడా అన్నామలై ఈరోజు ప్రకటించారు. సో 100 రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఒక అవినీతి మరక కూడా ఈరోజు విజయ్ ప్రభుత్వానికి అంటింది.